జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకొని వచ్చిన న్యూస్ చూడండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా? చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. నేను చాలా సందర్భాల్లో చెప్పిన ఏమని, ఓయమ్మ మోడీ ఏం చేస్తాడంటే ఒరే స్వామి, పచ్చకామెరలు వచ్చినడికి లోకం అంతా పచ్చగా కనపడినట్టు మీరు మోడీ గారి మీద వ్యతిరేకత పెంచుకొని ఇంకేదో లోపల ఏదో దుర్బుద్ధిని పెట్టుకొని మీరు ఒక్కరి కోణంలో చూస్తే మీకు అన్ని కూడా అట్టే కనపడతాయి. మీరు బుద్ధి సక్రంగా చేసుకొని చూడండి నాయనా, మోడీ గారు ఏం చేస్తారని మీకు బాగా తెలుస్తాయని చెప్పి చాలా సార్లే చెప్పిన. ఈ న్యూస్ కూడా ఒకసారి చూడండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి న్యూస్ షేర్ చేయండి. ఈ దేశం అసలు ఏ స్థాయిలో డెవలప్ అవుతుందో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఓకేనా? కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. మీరు కూడా చూశారు. ఒరే స్వామి, ఈ మూతులకు మాస్కులు లేకుండా ఎప్పుడురా మనం తిరిగేది, ఎప్పుడురా మనం బతికేది అనేటట్టు కూడా ఉన్నిందనమాట. మనకే ఆ ఆలోచన వచ్చింది. ఇంతకు మనం ఒకప్పుడు ఉన్నట్టు జనాల్లో మళ్ళీ మనం తిరగలుగుతామా, సంతోషకరమైన రోజులు మనం చూడగలుగుతామని చెప్పేసి ఎన్నిసార్లు అనిపించింది. ఆ సమయంలో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా కుదేలైపోయినాయి. ఎగుమతులు దిగుమతులు లేక పరిశ్రమల్లో ఉత్పత్తి ఆగిపోయి వ్యాపార వాణిజ్యాలు స్తంభించడంతో అనేక దేశాలు అన్నీ కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినాయి. కానీ ఆ సంక్లిష్ట సమయంలో కూడా మన మోడీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అత్యంత చాకచక్యంగా హ్యాండిల్ చేసింది. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఒక వైపున జాగ్రత్తలు తీసుకుంటూనే నిత్యావసర వస్తువుల ధరలో అదుపు తప్పకుండా కఠిన చర్యలు అయితే తీసుకున్నారు. మీకు కూడా తెలిసే ఉంటుంది, అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు ఈ రేషన్లో బియ్యాన్ని అయితే ఉచితంగానే అందిస్తుంది మన నరేంద్ర మోడీ ప్రభుత్వం. అది కూడా నాణ్యమైనటువంటి బియ్యాన్ని. సరే, కోవిడ్ అయితే ముగిసింది అనుకుంటే వెంటనే ఇక రష్యాకు అలాగే ఉక్రెయిన్కు మధ్యన యుద్ధం అయితే మొదలైపోయింది. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ముడి చమురు, గ్యాసు, బంగారం ధరలో ఆకాశాన్ని అయితే తాకినాయి. ఫలితంగా అమెరికన్ డాలర్ విలువ అమాంతంగా పెరిగిపోయి చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల నియంత్రణ అయితే కోల్పోయింది. కానీ మన భారత్ మాత్రం ఈ సవాలను అవకాశంగా మార్చుకునిందన్నమాట. రష్యా నుంచి ఈ ముడి చమురును భారీ డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయడం మనకు పెద్ద ప్లస్ అయిపోయింది. అలాగే డాలర్ పైన ఆధారపడడం తగ్గించి వీలైనంత వరకు రూపాయల్లోనే అంతర్జాతీయ వ్యాపారం చేయడం వల్ల విదేశీ మార్పిడి రేట్ల ప్రభావం మన ధరలపైన అయితే పడల. ఇకపోతే ఇతర దేశాల్లో పెట్రోలు, డీజిల్ ధరలో ఒకవైపున మండిపోతూ ఉంటే మన భారతదేశంలో ఈ ధరలన్నీ కూడా స్థిరంగా ఉండటం వల్ల రవాణా ఖర్చులు పెరగకుండా చూసుకోగలిగినారు. చూసారా? అసలు మనకు ఈ పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగి ఎన్ని రోజులు అవుతుంది? అసలు నాకు తెలిసి మీరు మర్చిపోయి ఉంటారు. ఎప్పటి నుంచో అట్లే ఉన్నాయి, స్థిరంగా ఉన్నాయి. యాడగానే మీరు చూసారా? ఓయమ్మ కనీసం 10 పైసలు పెరిగినా కూడా కొన్ని మీడియా ఛానల్ అయితే ఓయమ్మ ఇంకా బతకలేరు సామాన్యులు అని చెప్పేసి ఈ గొట్టాలని ఎత్తుకొని పోయి పెట్టి మూతులు కాడబెట్టి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడిపిస్తూ ఉంటారు. కొంతమంది అయితే మోడీ అంటే నచ్చనోళ్ళు, బీజేపీ అంటే నచ్చనోళ్ళు, కేంద్ర ప్రభుత్వం అంటే నచ్చనోళ్ళు విషయాన్ని జిమ్ముతూ ఉంటారు. కానీ ఇప్పుడు అలాంటి అవకాశం ఎవరికి కూడా లేదు. ఎందుకంటే చాలా రోజులుగా ఈ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. తాజా గణాంకాల ప్రకారం ఈ వ్యూహాత్మక చర్యల వల్ల ఇప్పుడు భారతదేశంలో ద్రవ్యోల్బణం రేటు రికార్డు స్థాయికి అయితే పడిపోయింది. దేశ ప్రజలకు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు చెప్పాలంటే ఇది ఒక భారీ ఊరట అన్నమాట. గత ఏడాది చివరి త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం కేవలం 1.33% నుంచి 1.55% మధ్య నమోదైందనమాట. ఇది గత 8 ఏళ్లలోనే అత్యంత కనిష్ట స్థాయి అనమాట. నిత్యావసరాల ధరలు ఎంతగా తగ్గినాయంటే ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా -1.19% నుంచి -2.78% అయితే పడిపోయింది. అంటే ధరలు పెరగడం ఆగిపోవడమే కాకుండా గతంతో పోలిస్తే తగ్గిపోయినాయి. ఇంకా ముఖ్యంగా ఈ పప్పు ధాన్యాలు, అదేవిధంగా కూరగాయలు, తృణధాన్యాలు, పంచదార వంటి ఈ వస్తువుల ధరలు దిగి రావడంతో సామాన్యుడి జేబుకి అయితే భారం అయితే తగ్గింది. సరే, మీరు అనొచ్చు యాడియా స్వామి కొన్ని చోట్ల అసలే కొనలేకుండా అని. సిండికేట్ ఆ విధంగా ఉంటుంది. దాంట్లో కొంత ప్రమేయం మంద కూడా ఉంటుంది. ఏం చేద్దాము? కాబట్టి ఇప్పుడు ఈ రైతు బజార్లు ఇవన్నీ ఎందుకు పెట్టారు? సరేలే, లోపాలు కూడా, ఎందుకంటే మా అందరం ఇప్పుడు నేనున్నట్టు మీరున్నట్టు అందరూ ఉంటారు కదా, కొంతమంది యాదవులు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళు దాన్ని కొంతవరకు స్టాక్ నాపి ఇదంతా సిండికేట్ చేసి కావాలని కొంతవరకు రేట్లు కూడా పెంచుతూ ఉంటారు. అవి కూడా జరుగుతూ ఉంటాయి, మీరు కూడా చూస్తూనే ఉంటారు. సరే, ఈ మార్పు అంతా కేవలం నగరాలకు మాత్రమే పరిమితం కాల, పట్టణ అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రెండిటిలో కూడా ఈ ధరలు అయితే అదుపు లేకొచ్చినాయి. రవాణా,
కమ్యూనికేషను, విద్య, అలాగే గృహ నిర్మాణ రంగాల్లో కూడా ఈ ద్రవ్యోల్బణం అనేది స్థిరంగా ఉన్నది. ధరలు తగ్గడం, అలాగే ప్రజల ఆదాయాలు పెరగడంతో సామాన్యుడి యొక్క కొనుగోలు శక్తి అంటే పర్చేసింగ్ పవర్ గణనీయంగా పెరిగిపోయిందనమాట. ప్రస్తుతం మన భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థగా నిలవడమే కాకుండా అతి తక్కువ ద్రవ్యోల్బణం ఉన్నటువంటి దేశాల్లో ఒకటిగా నిలిచిందనమాట. ప్రపంచమంతా కూడా ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతా ఉంటే మన భారతదేశం మాత్రం ధరల తగ్గుదలతో దూసుకుపోతుంది. సరే మిత్రులారా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్థమవుతుందా? మోడీ గారు ఏం చేస్తున్నారా? అది విషయం. జై శ్రీరామ్, జై హింద్.